అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. జ్ఞాపకాలు గతంతో ముడిపడి ఉంటాయి అంటారు. నిజమే. ఈ జ్ఞాపకాలే లేకపోతే ఇవన్నీ మర్చిపోవాలంటే బీర్ కావాలి. సిటీలో అయితే బార్కెళ్ళి బీర్ కొడతాం, మరి ఇక్కడే ఉంటాయి. మందు లేకుండా ఏ ఊరు ఉండదు. ట్రై చేద్దాం. ఎక్కడ దొరుకుతుందబ్బా మందు? గడ్డి మోపు వేసుకొని సైకిల్ దొక్కుతా పోతాంటే ఎవడడ్డం రాకుంటే బా సిబ్బిగా ఏ మానవరా పాట ఇంకోసారి పడదాం. అబ్బా వీడు తగలాడేంటి? సరే, ఎవడైతేనే మనకు మందు ముఖ్యం. వీడిని అన్న సార్ బాబాయ్ అంటే దొబ్బేస్తాడు. మనకు మందు కావాలి. అన్నా అన్నా అయ్యా అయ్యా ఎవరండి? ఇవన్నీ కాదు, ఇక్కడ తాగడానికి మందు దొరుకుతుందా? నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే నీకు తాగడానికి కావాల్సి వచ్చింది ఆ మందు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎప్పుడు సైకిల్ ఎక్కినప్పుడే తగులుతా. నేనేమడిగానన్నా? తాగడానికి మందు అడిగాను అంతే. బుద్ధిందా? అసలు నీకు బుద్ధిందా? ఇప్పుడు నీ మంది ముఖ్యమా నా మంది ముఖ్యమా? తాగడానికి నీకు పద్ధతి ఉందా? సంస్కారం ఉందా? అసలు ఎప్పుడు ఏమడగలో తెలుసా? ఎవరికి ఏ సమస్య ఉంటాయో తెలుసా? తగులుకున్నాడేంట్రా బాబు? ఎవరినంటే వాళ్ళను ఎప్పుడు పెడితే ఎప్పుడు ఏది కావాలంటే అతడికి ఇబ్బంది పెడతావా? ఇందులో ఇబ్బంది ఉంది సార్. మళ్ళీ ఇబ్బంది అంటావు. ఏదో నాయలా, చెత్త నాయలా, గబ్బు నాయలా, రోత నాయలా, ఎరగడ మొహం నాయలా. ఊరికనే ఆపాను కదరా. వీటి టార్చర్ భరించే కంటే మంది మూసుకుని రూమ్ లో పడుకోవడమే బెటర్. ఎరగట మొహం నాయలా. ఎవరో కోపం చూచా మందుగా నీకో మూసుకుని పడకపోయి. ఏంట్రా సుబ్బిగా, కొత్త వాళ్ళతో ప్రేమగా మాట్లాడచ్చు కదరా? ప్రేమగా మాట్లాడడం నాకు మాత్రం ఎందుకు ఇష్టం ఉండదురా? నీకు తెలుసు కదా నా బాధ ఎట్టు. నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే మందుగా నీకో మూసుకుని పడకపోయి. గట్ట ఎండిన పంటను ఎంతసేపని చూస్తావయ్యా? సర్ది తినయ్యా. లేదు ముద్ది, ఆ వానెప్పుడు వచ్చేనో, నీ నోట్లోకి ముద్దెప్పుడు పోయేనో. ఏం చేసేది? ఈ నీళ్ళు తడిస్తేనే కదే. అట్టా అంటే ఎట్టాగయ్యా? ఈ నేల ఎట్టాಗೂ తడిసేది లేదు. ముద్ద సరే, కాస్త గొంతైనా తడుపుకో అయ్యా. వద్దు వద్దే. నువ్వెప్పుడు తింటావో, నా కడుపు ఎప్పుడు నిండుతుందో. ఆగే. ఏంటి తాత అవ్వ అంతలా అడుగుతుంటే తినొచ్చు కదా? ఏం చేసేదయ్యా? వేసిన పంట వేసినట్టే ఎండిపోతా ఉంటే ముద్దెట్టా దిగుతుందయ్యా. అదేంటి తాత, నీకు నీటి వసతి లేదా? ఆ 3 కయ్యల ముందుండే గంగిరెడ్డి పొలం నుండి నీళ్లు రావాలా, ఈ భూమి తడవాలా. కాని ఆడి పొలం తడిసేలోపే భూమిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇంకా ఈ గుంట ఎప్పుడు తడవాలా? అయినా తాత, ఈ వయసులో మీకు కష్టం ఎందుకు? నాకు నీ ఎంత కొడుకుండేవాడయ్యా. ఆడే ఉండుంటే
తట్టడు పుట్టడు ఒడ్లుచ్చుండేవి, కడుపు నిండుండేది. 3 ఏళ్లుగా వానలు రాక, వేసిన పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీరక, ఆడు ఏ చేత్తో పంటేశాడో ఆ చేత్తోనే పానం తీసుకున్నాడయ్యా. ఇక మిగిలింది ఈ గుంట ఒక్కటే. దీన్నే పండించుకోవాలా, ఈ కడుపు నింపుకోవాలా. ఈ వానదేవుడు కరుణించేది లేదు, మా కడుపు నిండేది లేదు. ముద్దెట్టడానికి ఉన్న కొడుకు లేకపోయే, నేల తడవటానికి వానదేవుడు కరుణించకపోయే, ఇంక మేమెట్టా బతకాలయ్యా? అప్పుడు నా కొడుకు సావును ఆపలేకపోయాను, ఇప్పుడు ఈ పంట సావును ఆపలేకపోతున్నానయ్యా. అనేసుకో తాత, గట్టిగా అనేసుకో. నీ కొడుకే వచ్చాడనుకో, ఈ నేలే తడిచిందనుకో. విఆర్ఓ గారికి ఏం కష్టం వచ్చిందో ఇలా ఊరేసుకున్నాడు. ఎవయ్యా సైడ్కి జరుగు. ఇదే స్పాట్, అదే చెట్టు, సేమ్ టు సేమ్ మన ఎస్ఐ గారిని ఫాలో అయినట్టున్నాడు. బలరాం సార్. బాడీ దించు. ఓకే సార్. ఇది మర్డరా సూసైడా? మర్డర్ అయి ఉంటుంది ఎస్ఐ గారు. ఇది మర్డర్ అని మీకెలా తెలుసు సర్పంచ్ గారు? మా విఆర్ఓకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సరే చూద్దాం. బలరాం సార్. బాగా వెతుకో, మనకు కావాల్సిన ఆధారాలే దొరుకుతాయేమో. ఓకే సార్. ఆ జేబులో సూసైడ్ లెటర్ లాంటివి ఏమైనా రాసుకుని ఊరేసుకున్నాడేమో చూడు. సార్ సూసైడ్ నోట్ ఉంది సార్. నేను చెప్పలా సూసైడ్ లెటర్ రాసుకుని ఊరేసుకుంటాడని? మా ఎస్ఐలాగే సూసైడ్ సర్పంచ్ గారు. బలరాం, ఆ సూసైడ్ లెటర్లో ఏముందో చదువు. సార్, దేవుడు లాంటి సర్పంచ్ గారికి, అయ్యా నా ఆరోగ్య విషయం మీకు తెలిసినదే. ఈ షుగర్ వ్యాధి వలన నా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందున మన ఊరి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక మానసిక ఒత్తిడికి గురై కృంగిపోయి నాకు నేనుగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇట్లు మీ విఆర్ఓ రాజు. షుగర్తో ఇబ్బంది పడే మాట వాస్తవమే కానీ విఆర్ఓ గారు ఇలా చేశారేంటి సర్పంచ్ గారు? ఒరే, మన విఆర్ఓని చంపినారంటావా? సూసైడేరా, లెటర్ రాసి ఊరేసుకున్నాడు కదా. ఏమోరా, సూసైడ్ మడ్రో అంతా దేవుడికి తెలియాలి. పంట మొత్తం ఎండిపోయేట్టుంది. ఈ వర్షం వచ్చేటట్టు లేదు. ఆ చినుకు రాలేట్టు లేదు, మా కడగడ్లు తీరేట్టు లేదు. ఈ ఎండిన సెల్లు చూస్తా ఉంటే నా కొడుకు సావే గుర్తుకొస్తుంది. ఈ ఎండిన సేను నరికేస్తే గాని నాకు తృప్తి ఉండదు. అమ్మా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, జరిగే నా మాటనయ్యా. చూడే
కొడుకొచ్చాడు. బాబు గారు ఈ ఆకులు ఆకుపురుగే కాకుండా అగ్గి తెగులు లాంటివి కూడా వస్తూ. బాబు అమ్మాయి గారు వస్తున్నారు. కట్టుబాట్లు హ్మ్. రంగయ్య గారు, మీరు పొలానికి వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అట్టగానయ్యా. ఓకేనా? ఎక్కడుంటుంది? ఎక్కడుందబ్బా? ఎక్కడుంది? ఎలా ఉన్నావురా? వద్దు, ఇటు తిరగొద్దు, అటు తిరిగే మాట్లాడు. ఈ ఊరి కట్టుబాట్లు నీకు తెలీదు. ఛీ, దీనమ్మ, ఇదో ఊరు, దీనికి ఇంకా కట్టుబాట్లు. ఏంటి? ఏం లేదు, మంచి ఊరు మంచి కట్టుబాట్లు అంటున్నా, అంతే. నీకు మెసేజ్ చేశా కదా రామ్, నా గురించి వెతకద్దని. మళ్ళీ నా కోసం ఇంత దూరం వెతుకుంటూ ఎందుకొచ్చా? నిన్ను చూడకుండా ఉండలేక నిన్ను కలవాలని. రామ్, నువ్వు నన్ను కలవాలని వచ్చావని నాకు తెలుసు, కానీ ఈ విషయం మా ఊరు వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం. అఖిల ఆ రోజు కేఫ్లో. అక్క వెళ్దామా? వస్తున్నా, నేను వెళ్తున్నా. అఖి, మళ్ళీ ఎప్పుడు? చూడు రామ్, సిటీలో లాగా మనం ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి కుదరదు. ప్రయత్నించకు. రాక వెళ్దాము. బాయ్ రామ్, నేను వెళ్తున్నా. అఖిల, అఖిల, పదండి వెళ్దాం.